వెల్కమ్ టు మమత రెసిపీస్. దోసకాయ పచ్చడి తయారు విధానం. దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, అన్నంలోకి సూపర్ ఉంటుంది. చేసుకొని తినండి. దోసకాయ చట్నీ. బాండి పెట్టి వేడి అయినాక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను నువ్వులు వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలో ఆయిల్ పోసుకోవాలి 1 టేబుల్ స్పూన్. పావు కిలో దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు 1/2 టేబుల్ స్పూన్. 1 టమాటా వేసి మెత్తగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికినాక 5-6 వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని వేసుకోవాలి. వేసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకొని వేసుకొని పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, మనం ఉడకబెట్టుకున్నాయి దోసకాయ ముక్క, టమాటాలు, వెల్లిపాయ, చింతపండు అన్నీ ఉడికినాక బంద్ చేసి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకొని పోపు చేసుకోవాలి. గిన్నెలకు సర్వ్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి. 1 గరిట ఆయిల్. ఆయిల్ వేడైనాక టేబుల్ స్పూన్ పోపు దినుసులు, చిటికెడు పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. మంచిగా పోపు ఫ్రై అయినాక నూరి పక్కకు పెట్టుకున్న దాంట్లో పోపు పోసుకొని కలిపి తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది.